వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు రామ్ మోహన్ నామిలే గారు. సో సీఎం ఇండియన్ బ్యాంక్, రిటైర్డ్ సీఎం ఇండియన్ బ్యాంక్ ఫ్యాకల్టీ గెస్ట్ కూడా. సో సార్ని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే, సో కొత్త కాన్సెప్ట్ అయితే వచ్చేసాను సార్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కామన్ పీపుల్ కావచ్చు, లేదంటే ప్రైవేట్ సెక్టర్, ఇంకా వేరే వేరే సెక్టర్స్కి సంబంధించి కూడా కొంతమంది సో క్రెడిట్ కార్డ్ వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. క్రెడిట్ కార్డ్ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి యూజెస్ ఉంటుంది? సో క్రెడిట్ కార్డ్ సరిగ్గా కట్టలేకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డు ఒక 50,000 లేకపోతే 1 lakh తీసేసుకుంటారు. సో డిఫరెంట్ వెరైటీస్కి యూజ్ చేస్తుంటారు ఆ మనీని. సో ఆ మనీ యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు 45 daysలో టైం పీరియడ్ ఇస్తుంది కదా బ్యాంక్. సో ఆ లోపల కట్టేస్తారు. అంటే లైక్ 20 daysకి ఒక అమౌంట్, 10 daysకి ఒకటి, సో ఇలా 45 days లోపల కట్టేస్తారు. అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అమౌంట్ తీసుకున్న తర్వాత నుంచి మనకి ఛార్జెస్ అనేది పడుతూ ఉంటాయా? లైక్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుందా ఏంటి? క్రెడిట్ అంటే మనకి మనీ ఆల్రెడీ మనకు బ్యాంక్ ఇంత తీసుకోవచ్చు అని ఒక కార్డ్ ఇస్తారు. తెలుగులో ఏంటి క్రెడిట్ అంటే? క్రెడిట్ అంటే కూడా అప్పువే. ఓకే. క్రెడిట్ కార్డ్ అంటే మన డబ్బును మనం తీసుకోకుండా వీఆర్ బయింగ్ ఆన్ క్రెడిట్. ఈ అల్టిమేట్ గా ఏ బ్యాంకు క్రెడిట్ కార్డు ఇచ్చినా కూడా క్రెడిట్ కార్డ్ ఇష్యూయింగ్ కంపెనీస్ మూడే. ఏంటి సార్ ఆ 3 కంపెనీస్? ఇంటర్నేషనల్ గా 2. వన్ ఈజ్ మాస్టర్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డు ఉందా? లేదు. క్రెడిట్ కార్డు ఉన్నవాడు చూసుకోండి, దాని మీద మాస్టర్ కార్డు కానీ వీసా కార్డు కానీ ఉంటుంది. లేటెస్ట్ గా NPCI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రూపే కార్డ్ అని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే దట్ ఈస్ ద ఇండియన్ కంపెనీ. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ట్రాన్సాక్షన్స్ అని మానిటర్ చేసి అల్టిమేట్ గా ఫైనల్ అకౌంట్స్ ఎవరికి ఏది ఇచ్చేది, కమిషన్ కానీ లేకపోతే పేమెంట్స్, వాట్ ఎవర్స్, దీస్ 3 అవుట్ ఆఫ్ విచ్ రూపే కార్డ్ ఇస్ ద ఇండియన్ కార్డ్, మాస్టర్ అండ్ వీసా ఆర్ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ మానిటరింగ్ ఆర్ ద superior agencies. Okay. Any bank, any bank in association with any of these card companies, card companies, okay, they can issue the. అంటే నేను చిన్నప్పుడు ఇంగ్లీష్లో మాకు లెసన్ ఉండేది, పొలోనియస్ అడ్వైస్ టు హిస్ సన్ అనేసి 9వ తరగతిలో. అంటే వాడు తండ్రి చనిపోయేప్పుడు వాళ్ళ కొడుకు చెప్తున్నాడు, నైదర్ ఏ బారోయర్ నర్ ఏ లెండర్ బి. నీవు అప్పియకు, అప్పు తీసుకోవు. ఆయన అభిప్రాయం ఏంటంటే అలా చెప్పడంలో, నీవు అప్పిచ్చావనుకో తీసుకున్నవాడు నీకు టైంకి ఇవ్వడు, నీ పనులు నట్టుబడతాయి, నీకు హెడ్ఏకు, మళ్ళీ అడగడానికి పోతే, మీరు మొన్న పేపర్లో వచ్చింది చూసారామా, అప్పు తీసుకొని అప్పు సతాయిస్తుంటే కట్టు అంటే ఇంటికి పిలిచి చంపేశాడు వాడిని. ఐ థింక్ ఎస్టర్డే ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్ పేపర్. సరే, అప్పు ఇవ్వట్లేదు, అప్పు తీసుకుంటున్నావు అనుకో, ఎగ్గొట్టే కెపాసిటీ నీకు లేకపోతే, వాడిని బెదిరించే కెపాసిటీ మీకు లేకపోతే వాడు వచ్చి మిమ్మల్ని బెదిరిస్తుంటాడు. పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఇది అప్పట్లో చెప్పింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జీవితంలో ఏదో ఒక దశలో ఏదో ఒక మీనింగ్ఫుల్ పర్పస్కి అప్పు చేయక తప్పదు. పర్టికులర్లీ అమ్మాయి పెళ్లి, అబ్బాయి పెళ్లి అన్నట్లా. ఎందుకంటే అబ్బాయి అంటే కట్నం ఆల్రెడీ ఇస్తారు కాబట్టి అవసరం లేదు. కట్నం అని మనం మాట్లాడొద్దు. కట్నం లేకపోయినా కూడా కట్నం పేరులో ఇస్తుంటారు, ఓ ఇల్లు రాసిస్తారు, ఏ కట్నం ఇస్తే నీ ఎక్కుపోతే అంతే. సో అమ్మాయి ఉన్నప్పుడు అమ్మాయికి భోజనం వీళ్ళే పెట్టాడు పెళ్లికి. అదేంటో నాకు అర్థం కాదు. నేను కొంచెం రేషనస్ థింకింగ్. పెళ్లికి ఒక 500 మంది పిలిచారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 500 నుంచి పిలవాల్సిన పనే లేదు, అది వేరే సంగతి. ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా ఫుడ్ ఎక్స్పెండిచర్. లేదట అమ్మాయి వాళ్ళే పెట్టారట. సో అమ్మాయి పెళ్లికి ఒకటి, ప్రిస్టేజ్ కోసం పెట్టాల్సి. Number 2, health expenses. Okay. Danik, of course, you got what you call mediclaim policies, all those things are done, but still, that is one thing. And children's education. ఈ మూడిటికి మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనం అప్పు చేయాల్సి ఉంటుంది. కానీ అప్పు చేయాల్సి వస్తే వీ హ్యావ్ టు డూ ఫ్రమ్ ద బ్యాంక్. క్రెడిట్ కార్డులో క్రెడిట్ ఫ్రీ పీరియడ్ అని ఒక 45 days ఉంటుంది. ఇంకోటి బిల్లింగ్ సైకిల్ అని ఉంటుంది. బిల్లింగ్ సైకిల్ అంటే ఎవ్రీ మంత్ 10వ తారీఖు 20వ తారీఖు బ్యాంక్ టు బ్యాంక్ ఇట్ మే స్లైట్లీ వేరీ. ఆ బిల్లింగ్ సైకిల్ లోపల యూ హ్యావ్ టు పే. ఇన్స్టాల్మెంట్ కూడా కట్టొచ్చు. కానీ ఒకసారి CFP దాటితే, అంటే క్రెడిట్ ఫ్రీ పీరియడ్, అంటే దాని మీద ఇంట్రెస్ట్ చేయడు 45 రోజులకి. కానీ నువ్వు ఒక 47వ రోజు కడితే మట్టుకు ఎంత ఇంట్రెస్ట్ పడాలి మీకు? 10% పడుతుందా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఓకే. ఎన్ని రోజులకి పడాలా? 45 daysకి 3 daysకి పడుతుంది. అట్లా కాదు, 47 రోజులకి ఇస్తాడు. 47, 48
అంటే కట్టండి 2 డేసే కదా 3 డేసే కదా సార్ లాజిక్ లేదు అక్కడ. సో కట్టకపోతే నువ్వు ఫస్ట్ ఏదో అప్పటి నుంచి 47 రోజులు. మరి ఈ విషయం క్రెడిట్ కార్డు తీసుకునే వాళ్ళకి తెలియాలి. ఐ అప్రిషియేట్ మీ క్రెడిట్ కార్డు లేదన్నారు, మంచిది. అది అంటే అలా అని క్రెడిట్ కార్డు ఎవరు తీసుకోకపోతే పాపం క్రెడిట్ కార్డు కంపెనీ సభ్యం కావాలి. క్రెడిట్ కార్డు ఉండాలి, తెలివిగా క్రెడిట్ ఫ్రీ పీరియడ్ ఉంచుకోవాలి. దానికి ముందే డ్యూ డేట్ డైరీస్లో డిజిటల్గా రాసి పెట్టుకునేసి ఒక 4-5 డేస్ ముందే కట్టాలి. అండ్ ఇన్ సచ్ ఏ కేస్ లేటెస్ట్గా ఇంకోటి ఉందమ్మా, పాత రోజుల్లో ఏముంటుందంటే క్యాష్ పేమెంట్ చేస్తే డిస్కౌంట్ ఇస్తాము, క్రెడిట్ కార్డు అయితే డిస్కౌంట్ లేదు అనేవాళ్ళు. ఆమె రైట్? అవును సార్. దిస్ వాజ్ అబౌట్ 10 years బ్యాక్. ఆఫ్ ప్లేట్ క్రెడిట్ కార్డు తీసుకుంటే డిస్కౌంట్, క్యాష్ మీద డిస్కౌంట్ లేదు. రివర్స్ అయింది, సీన్ రివర్స్ అయింది. ఎందుకు? దే ఆర్ అంటే ఈ సెల్లర్ కంపెనీ ఈజ్ ఇన్ టైఅప్ విత్ ద బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్ ఇష్యూయింగ్ కంపెనీ, వాళ్ళకి మోర్ క్రెడిట్ కార్డ్ సేల్ అవుతాయి కదా. అవును. దీంట్లో చాలా మంది టైం కట్టరు కదా, సో ఇన్కమ్ కదా. అవును. చూడండి, అంటే బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ మనీ, బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ సెక్కింగ్ బ్లడ్. సెక్కింగ్ మనీ అంటే సెక్కింగ్ బ్లడ్డే కదా ఇది. కానీ అది లేకుండా కూడా కుదరదు కనుక తెలివిగా ఉండాలి. సో అల్టిమేట్గా నేను చెప్పడం ఏంటంటే క్రెడిట్ ఫ్రీ పీరియడ్ని కనుక కరెక్ట్గా యూస్ కలిగి సిబిల్ స్కోరు ప్రొటెక్ట్ చేసుకుంటూ టైంకు ఇన్స్టాల్మెంట్ కట్టి ఉండే కెపాసిటీ ఉండి క్రెడిట్ కార్డు ఉంది కదా అనేసి కనిపించిందల్లా కొనొద్దు. ఓకే. సో ఎంతవరకు అవసరమో అంతవరకు పొదుపుగా వాడుకోవాలి. అట్ ద సేమ్ టైం డబ్బులు కూడా మనం కొంచెం జాగ్రత్త చేసుకోవాలి, దానికి రిస్ట్రెంట్ ఉండాలి. సార్ ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పండి. సో ఏ టైం లోపల కట్టుకుంటే బెటర్, ఎలా ఇంట్రెస్ట్ పడుతుంది? 45 days ఉంది కదమ్మా, మీరు 40 రోజు కట్టండి. అంటే కొంతమంది దగ్గర ఒకేసారి మనీ జనరేట్ అయ్యి కట్టలేరు కదా. కట్టొచ్చు. సో ఇన్స్టాల్మెంట్ అంటే 20 days ఒకటి, 10 days ఒకటి కట్టొచ్చా? అల్టిమేట్ గా అన్ని 45 days లో కట్టాలి. 45 days తర్వాత కడితే మటుకు ఇంట్రెస్ట్ మీకు పడుతుంది. సో 1 month అంతా 1.5 month పడుతుంది ఎక్స్ట్రా పడుతుంది. అంటే ఇన్స్టాల్మెంట్ లో కడితే కట్టిన దానికి పడదు, రిమైనింగ్ బ్యాలెన్స్ కి పడుతుంది. క్రెడిట్ కార్డు ఒక రకంగా ఉపయోగం ఏంటంటే ఎమర్జెన్సీలో పనికొస్తుంది. కానీ బ్యాంకులో మీరు లోన్ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ కన్నా క్రెడిట్ కార్డులో ఇంట్రెస్ట్ చార్జెస్ ఎక్కువ. ఇట్ ఈస్ 24% to 30%, అప్రాక్సిమేట్లీ 20 to 30% క్రెడిట్ ఫ్రీ పీరియడ్ దాటితే. క్రెడిట్ కార్డు ఉండాలి, చాలా కేర్ఫుల్గా. రెన్యువల్ ఛార్జెస్ అంటే ఇప్పుడు బ్యాంకులు కూడా అందరూ తెలియని వాడు బిజినెస్లో వాళ్ళు ఏంటంటే ఇంట్రెస్ట్ రూపంలో రానిది ఫీ రూపంలో తీసుకుంటారు. క్రెడిట్ కార్డు రెన్యువల్ ఫీ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఫీ ఇష్యూయింగ్ అప్పుడు కాంపిటీషన్ పెరిగి కొన్ని చోట్ల తీసుకోవట్లేదు. కానీ మొత్తానికి క్రెడిట్ కార్డ్ ఈజ్ ఎ ఫెసిలిటీ దట్ ఈస్ అవైలబుల్ టు ద కామనర్ విత్ సమ్ పేయింగ్ కెపాసిటీ, బట్ యూ హ్యావ్ టు జుడిషియస్లీ యూజ్ ఇట్. దట్ ఈస్ మై అడ్వైస్. నైస్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో చూసారు కదండి, రామ్మోహన్ నామ్లే గారు అయితే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో క్రెడిట్ కార్డ్ని మనీ ఉన్నాయి కదా, అవసరం ఉంది కదా అని ఎక్కువగా యూస్ చేయకుండా, సో 45 days లోపల ఏదైతే పేమెంట్ ఉందో అది కట్టుకుంటే చాలా బెటర్ అండి. సో అంతకు మించి కట్టుకుంటే అంటే 47 days వచ్చిందంటే మీకు మళ్ళీ ఒక 47 days వరకు మళ్ళీ ఆ అమౌంట్ అంతా పే చేయాల్సి వస్తుంది. సో అంత దూరం తెచ్చుకోవడం అనవసరం కదండి. సో ఎలా వాడాలో అలా వాడుకోండి. సో క్రెడిట్ కార్డ్ యూస్ చేయడంలో తప్పులేదు, దుర్వినియోగం మాత్రం చేయొద్దు, మళ్ళీ చిక్కుల్లో మీరే పడతారు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇంకా క్రెడిట్ కార్డ్ గురించి ఏమైనా మాట్లాడాలి, తెలుసుకోవాలి, ఇన్ఫర్మేషన్ మరింత డీటెయిల్ కావాలంటే సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో సార్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ అండి.